వైకుంఠ గుహ రహస్యం. శ్రీరాముడు రావణాసురుని జయించడానికి వానరసేనతో లంకకు వెళ్తూ అంజనీదేవి ఆంజనేయ స్వామి ప్రార్థన మేరకు శ్రీవారి పుష్కరిణి గట్టుపై విశ్రమిస్తాడు. మిగిలిన వానరులంతా అరణ్యంలో తిరుగుతూ ఈశాన్య దిశలో ఒక లోతైన చీకటి గుహలోకి వెళ్తారు. కొద్ది దూరం లోపలికి వెళ్ళిందే ఆశ్చర్యంగా ఆ గుహ స్వర్ణమయంగా వెలిగిపోతూ ఉంటుంది. ద్వారబంధాలు, తోరణాలు స్వర్ణంతో తయారు చేయబడి ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా చతుర్భుజాలతో శంఖ చక్రధరులై ఉంటారు. ఆ నగర మధ్యలో ఒక దివ్య విమానం, అందులో మహా తేజస్వి అయిన వ్యక్తి ఆదిశేషుడి పడగల క్రింద చతుర్భుజుడై శంఖ చక్రధారి అయి పీతాంబరాన్ని ధరించి స్వేద తీరుతూ ఉంటాడు. అంతలో హఠాత్తుగా బలిష్ఠుడైన ఒకడు దండదారుడై వానరులను భయపెడతాడు. వారు భయపడి గుహ నుండి వెలుపలికి వచ్చి మిగిలిన వానరులకు చెప్పి వారిని అక్కడికి తీసుకెళ్తారు. కానీ అక్కడ ఆ దృశ్యం కనబడదు. అలా ఆ దివ్య మందిర దర్శనం వానరులకు కలిగినందున ఆ గుహను వైకుంఠ గుహ అంటారు.